ఈ స్లైడ్లో చూసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ మనకి దిస్ ఇస్ ద నెర్నెస్ట్ గ్యాస్ ఈక్వేషన్ మనం ఈ ఫార్ములా వేసుకున్నప్పుడు -0.0295 log 10 pH/H2+ అని ఉంది కదా. ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా తీసుకున్నప్పుడు హైడ్రోజన్ 1 atmospheric ప్రెషర్ 1 మొలారిటీ ఉన్నప్పుడు మనకు 1 వస్తుంది, లాగ్ 1 వాల్యూ 0 వస్తుంది. సో ఇలా ఇది మనం మొత్తం చేసుకున్నప్పుడు ఇది పాజిటివ్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి లాగ్ 10, ఇది 2 atmospheric ప్రెషరు 2 మొలారిటీ ఉన్నప్పుడు 0.5 మోల్ వస్తుంది. నెక్స్ట్ ఈ లాగ్ 10 వాల్యూ లాగ్ 0.5 నెగిటివ్ ఉన్నప్పుడు ఈ విల్ బి పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలానే చూసినప్పుడు 1 atmospheric ప్రెషర్ 2 మోలార్ వేసినప్పుడు 0.25 వస్తుంది. సో లాగ్ 0.25 నెగిటివ్ వస్తే, లాగ్ వాల్యూ నెగిటివ్ వస్తే ఈ విల్ బి పాజిటివ్ వస్తుంది. ఇక్కడ లాగ్ 2 వాల్యూ ఉంది ఫోర్త్ ఆప్షన్లో, మనకు ఫోర్త్ ఆప్షన్ 2 atmospheric ప్రెషర్ 1 మొలారిటీ ఉన్నప్పుడు సో లాగ్ 2 వాల్యూ వస్తుంది. లాగ్ 2 వాల్యూ వచ్చేసి మనకు పాజిటివ్ వస్తుంది. లాగ్ 2 వాల్యూ పాజిటివ్ వస్తే ఈ వాల్యూ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఇది అవుతుంది అనమాట, ఫోర్త్ ఆప్షన్. ఎందుకంటే లాగ్ 2 వాల్యూ నెగిటివ్ అయితే ఈ విల్ బి పాజిటివ్ అనమాట. లాగ్ 2 వాల్యూ పాజిటివ్ వస్తుంది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో pH = 2 atmospheric ప్రెషర్ 1 మోలార్ ఉన్నప్పుడు ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 Farad of electricity is passed through the molten Al2O3 solution. Which of the ఇక్కడ మనకు 3 దీని ఫారడే సెకండ్ లా ప్రకారము 3 బీకర్స్ ఉంటాయి. ఇట్లా ఎలక్ట్రాన్స్ పాస్ చేసినప్పుడు ఒక దాంట్లో అల్యూమినియం సంబంధించిన సొల్యూషన్, ఇంకొకటి కాపర్ సల్ఫేట్, ఇంకొకటి సోడియం క్లోరైడ్ చూపించినప్పుడు చూస్తుంది అనమాట. ఇట్లా 3 కనెక్ట్లో ఉంటాయి అన్నమాట. దీని నుంచి పంపించినప్పుడు మనకు మామూలుగా 1 Farad ఎలక్ట్రిసిటీ పంపించినప్పుడు అల్యూమినియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత, అల్యూమినియం అటామిక్ వెయిట్ 27 డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ కాపర్ అటామిక్ వెయిట్ 63.5 అవుతుంది. నెక్స్ట్ సోడియం వచ్చేసి 23 అవుతుంది. ఇప్పుడు మామూలుగా నెక్స్ట్ అల్యూమినియం వచ్చేసి మన రిడక్షన్ కావాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ చూపిస్తుందంటే అల్యూమినియం పాజిటివ్ ఛార్జ్ కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ రెడ్యూస్ అవుతాయి అన్నమాట. కాబట్టి మామూలుగా ఈక్వలెంట్ వెయిట్ అటామిక్ వెయిట్ బై బ్యాలెన్స్ తీసుకున్నప్పుడు 27/3 ఏమవుతుంది, 9 వస్తుంది. అలానే 63 కాపర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, రెడ్యూస్ అవుతుందంటే 2 ఎలక్ట్రాన్స్, 63.5/2 ఏమవుతుంది, 31.75 వస్తుంది. అలానే సోడియం ఓన్లీ 1 ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి 23/1 ఏమవుతుంది, 23 వస్తుంది. ఇక్కడ 1 Farad ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు 9 grams మనకు 9 grams ఆఫ్ అల్యూమినియము, 31 కాపరు, నెక్స్ట్ 23 grams ఆఫ్ సోడియం డిపాజిట్ అవుతుంది. అలా కాకుండా 3 Farad ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే 3 × 9 ఏమవుతుంది, 27 అవుతుంది. 3 × 9 27. అలానే నెక్స్ట్ 31.75 × 3 ఏమవుతుంది, సో 95 సంథింగ్ వస్తుంది, 95.25. అలానే 23 × 3 వచ్చేసి 69 వస్తుంది అనమాట. 69 మనం ఈ అటామిక్ వెయిట్ బై బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఇది ఒక్కొక్క ఎలక్ట్రోడ్ వద్ద ఇంత డిపాజిట్ ఉంది. 1 Faradకి ఇంత డిపాజిట్ అయితే 3 Faradకి ఎంత డిపాజిట్ అవుతుందంటే 27 grams ఆఫ్ అల్యూమినియం, 95 grams ఆఫ్ కాపర్, నెక్స్ట్ 69 grams ఆఫ్ సోడియం డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని వచ్చేసి మనం మోల్స్లే కన్వర్ట్ చేయాలి. 20 అంటే ఈ 9 గ్రామ్స్కు ఇది ఎంత పర్సెంటేజ్ ఉంది, 9 చూపిస్తాను, స్లైడ్ చూపిస్తాను. ఇది 27/27 అల్యూమినియం వెయిట్ చూసుకోవాలన్నమాట. 27/27 వచ్చేసి 1 మోలు. కాపర్ వచ్చేసి 1.57, నెక్స్ట్ 69.
ఇప్పుడు 27 బై మా అల్యూమినియం వెయిట్ ఎంత 27 కాబట్టి 1 మోల్ వస్తుంది. 95 బై మన కాఫర్ అటామిక్ వెయిట్ ఎంత 63.5 వచ్చి ఇది 1.5 వస్తుంది. నెక్స్ట్ 69 బై సోడియం అటామిక్ వెయిట్ 23 వేసినామంటే 3 మోల్స్ వస్తుంది. అంటే 1.5 1.5 3 మోల్స్ వస్తుంది అనమాట. ఆన్సర్ ఇది అడుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, what is the EMF of the cell is represented as a Zn bar Zn2 plus H double salt bridge H plus 1 molar H hydrogen 1 atmosphere pressure if E naught Zn2 plus bar Zn is equal to minus 0.768 volts. ఇక్కడ మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఈఎంఎఫ్ సెల్ ఇచ్చినారు, దాంట్లో జింక్ రిడక్షన్ పొటెన్షియల్ ఇచ్చారు. రిడక్షన్ పొటెన్షియల్ అని ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఆయనిక్ ఎలక్ట్రోలైట్ ఉండి తర్వాత ఎలక్ట్రోడ్ ఉంటే అది రిడక్షన్ పొటెన్షియల్ అవుతుంది. ఫస్ట్ ఎలక్ట్రోడ్ ఉండి తర్వాత ఆయనిక్ ఫామ్ ఉంటే అది ఆక్సిడేషన్ పొటెన్షియల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆయనిక్ ఫామ్ ఉంది తర్వాత ఎలక్ట్రోడ్ ఉంది కాబట్టి ఇది రిడక్షన్ పొటెన్షియల్ అవుతుంది. సో ఇక్కడ జింక్ వచ్చేసి రిడక్షన్ పొటెన్షియల్ ఇచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను జింక్ కింద ఉంటుంది ఏంటి హైడ్రోజన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో, కాబట్టి ఇది యానోడ్గా వర్క్ చేస్తుంది, ఇది క్యాథోడ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో మనకు ఈఎంఎఫ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్, ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు యానోడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఎప్పుడు క్యాథోడ్ ఉంటుంది. క్యాథోడ్ ఏంటి హైడ్రోజన్ కాబట్టి హైడ్రోజన్కు మనకు రెఫరెన్స్గా తీసుకుంటాం కాబట్టి అది 0 తీసుకుంటాము. మైనస్ లెఫ్ట్ సైడ్ ఏముంది మైనస్ 0.7618 ఉంది. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ 0 మైనస్ 0.76 ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 0.7618 ఉంది. అంతే ఫార్ములా. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ ఏముంది హైడ్రోజన్ ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది జింక్ ఉంది. ఎప్పుడు యానోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, యానోడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది, క్యాథోడ్ ఉంటుంది. కాబట్టి ఈ రైట్ మైనస్ లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ ఏముంది మనకు జింక్ యొక్క పొటెన్షియల్ ఉంది కాబట్టి తీసుకుంటాం. ఆల్రెడీ మైనస్ ఉంది, ఆల్రెడీ ఇంకొక మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ అయాన్ ఎక్స్చేంజర్ ద ఎగ్జాస్టెడ్ కేటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ కెన్ బి రీజనరేటెడ్ అన్నాడు. సో కేటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్లో మనకు ఆల్కైల్ సల్ఫోనిక్ యాసిడ్స్ని కానీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని యూజ్ చేస్తాము. కాల్షియం ఆల్కైనేట్ ఫామ్ అవుతుంది. ఆ ఆల్కైనేట్లో కాల్షియం వెళ్ళి హెచ్ ప్లస్ అటాచ్ అయితేనే యాసిడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి హెచ్ ప్లస్ని ఇచ్చేది యాసిడ్ కాబట్టి మనం డైల్యూట్ హెచ్సిఎల్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. అదే ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అయితేనే మనకు సోడియం హైడ్రాక్సైడ్ అని రాస్తాం. ఇది ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్కు, ఇది కేటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్కు. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చినారు, కేటయాన్ ది ఎగ్జాస్టెడ్ కేటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ రీజనరేటెడ్ బై వాషింగ్ విత్ డైల్యూట్ హెచ్సిఎల్. ఒకవేళ ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అడిగినప్పుడు మీరు ఏం రాయాలా, డైల్యూట్ ఎనియోషన్ రాయాలా. ఓకే.